హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఓల్డ్ క్లాత్తో పరికిణి కొడదామండి. ఇది వచ్చేసి ఓల్డ్ క్లాత్, అదే శారీ అండి, ప్లెయిన్ శారీ. ఇందులో మనకి ప్లెయిన్ శారీలో 3 మీటర్స్ తీసుకుంటున్నాను. చూడండి, ఇది సిల్క్ శారీ అండి. దీనికి లైనింగ్ వేయాలి. ఇది వచ్చి 3 మీటర్లు. లైనింగ్ నేను 3 మీటర్లు తీసుకున్నానండి. ఇది వచ్చేసి పంచి అండి. ఇది కూడా నేను కొనలేదు, పంచి తీసుకున్నాను. ఇది లైట్ కలర్ కాబట్టి సరిపోతుందండి. ఇది వచ్చేసి నేను వేరే శారీ దంచు తీసేసానండి, 3 మీటర్లు. ఇది కూడాను నేను ఇంట్లో ఏది కూడా కొనలేదండి. చూడండి, నేను ఇది 3 మీటర్లు వేస్తాను. ఇప్పుడు మనం ఎలా కుట్టాలో చూద్దాం. నేను హైట్ వచ్చేసి పరికిణి హైట్ వచ్చేసి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలండి. నేను తీసుకునే హైట్ వచ్చేసి 38 అండి. 38కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. మనకి పొడవుగా పాదాల వరకు రావాలి కదండి. శారీలో మనం 38 ఇంచులకి 38.5 ఇంచులకి కట్ చేసేసుకోవాలండి పొడవుని. నేను ముందు చెప్పాను కదండి, నాకు 3 మీటర్లు కావాలని. 3 మీటర్లు తీసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు లైనింగ్ అండి, పంచి కూడా అదే పద్ధతిలో. ఇది అంతే ఉందండి, మనకు కావాల్సినంతే ఉంది. దీన్ని కట్ చేయాల్సిన పని లేదు. మనకి అంచు కింద కనిపిస్తుంది అనుకుంటే అది తీసేయచ్చు. చూడండి, నేను 2 అటాచ్ చేస్తున్నాను. పై భాగాన్ని అటాచ్ చేయాలండి. 2 సమానంగా పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో అటాచ్ చేసుకోవాలండి. ఒకదానిపైన ఒకటి పెట్టేసి అటాచ్ చేసేస్తున్నాను. చూడండి, అటాచ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని ఈ మనం కుట్టుకున్న దానికి 5 ఇంచెస్ కిందకండి, 5 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకుని మనం ఇప్పుడు అటాచ్ చేసిన కుట్టు ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లోనండి అదే లైన్లో పొడవుగా కుట్టు వేసేసుకోవాలండి, ముడతలు రాకుండా. మనం పరుచుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలండి, ముడతలు అస్సలు రానివ్వకూడదండి. చూడండి, నేను వేసుకున్నాను. ఇది ఎలా ఉంటుందంటే ఒక ఫాల్స్ వేసుకున్నట్టుగా కనిపిస్తుంది మనకి. మనం శారీకి ఫాల్స్ ఎలా అటాచ్ చేస్తామో ఆ టైప్లో కనిపిస్తుందండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇది ఎందుకు వేస్తున్నామంటే మనకి కుచ్చుళ్ళు పెట్టినప్పుడు అవి అటు ఇటు కదిలిపోకుండా ఉండటానికి, అట్ ది సేమ్ టైం ఇది మనకి ముడతలు రాకుండా, కుచ్చులు ముడతలు రావండి. లైనింగ్ ఇది జరిగిపోకుండా కూడా మనకి సహాయపడుతుంది. మనం ఎక్కడి వరకు డాట్స్ వేసుకోవాలన్నది కూడా తెలుస్తుందండి. చూపిస్తానండి నేను కుట్టే కొలది మీకు ఇప్పుడు తెలుస్తుంది నేను ఈ కుట్ట ఎందుకు వేసుకున్నాను అన్నది. లేదు జరిగిపోదు, నేను కుట్టగలము అనుకుంటే ఈ కుట్ట అవసరం లేదండి, లైనింగ్ లేకపోయినా పర్వాలేదు. చూడండి, నేను నడుము బద్ది కోసం తీసుకున్నాను. మనం కట్టుకునే తాడుతో సహా వస్తుందండి ఇది. ఆ బద్దిని సగానికి మడిచి చేసుకుని మనకు కావలసిన నడుము బట్టి కావలసిన నడుము ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలండి. 2 పొరల మీద పెట్టుకోవాలి మార్కు. చూడండి, నేను లార్జ్దే తీసుకున్నానండి కొలత. 19 ఇంచుల అంటే ఇది 38 ఇంచులు నడవండి. అంటే 38 ఇంచులు యాజ్ ఇట్ ఈజ్ కాదు, 36.5 ఉందండి నడుము. కానీ ఇది
కొంచెం లూజ్ పెట్టుకోవడం మంచిదని కొంచెం అలా పెట్టానండి. మనం కట్టుకోవడంలో టైట్ చేసుకోవచ్చు కదా అనేసి 38 వచ్చేలా పెట్టానండి. రెండింటి మీద మార్క్ పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఒక మార్క్ దగ్గర మొదలు పెట్టుకోవాలి మనం. రెండో మార్క్ వచ్చేసరికి ఎండ్ అయిపోవాలండి మనం కుర్చీలు పెట్టుకోవడం. చూడండి, ఆ మార్క్ దగ్గర మొదలు పెడతాను. అది మొదలు పెట్టేటప్పుడు నేను చెప్పడం మర్చిపోయానండి, ఇవి కార్నర్స్లో మడిచి కుట్టుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనం ఒక 6 ఇంచెస్ వరకు క్రాస్గా కుట్టుకోవాలండి. చూడండి, నేను 2 వైపులా వేసుకుంటున్నాను. ఒకవైపు కుట్టేసాను కదండి, మరోవైపు కూడా కుట్టేసుకుంటున్నాను. ఇది మనకి ఓపెన్ పోర్షన్ అండి. ఇప్పుడు మనం కుర్చీలు పెట్టేసుకోవాలండి. ఇందాక మనం బొందు కోసం, అదే నడుం పట్టీ కోసం ఒక తీసుకున్న మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ మార్క్ మీద దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలండి. కుర్చీలు పెట్టడం మీకు దగ్గరగా చూపించడం నాకు వీలు కుదరడం లేదు. చూడండి, మనం 1.5 ఇంచ్ పెట్టుకుంటే కుర్చీ బాగుంటుందండి. పెద్దగా పెట్టుకోవాలండి దీనికి. అలాగే ఒక కుర్చీ కిందకి మరో కుర్చీ, మీకు అర్థమయ్యే ఉంటుంది, స్టెప్స్ వచ్చినట్టండి. ఒక స్టెప్ కిందకి మరో స్టెప్ వచ్చినట్టుగా పెట్టాలి. చూడండి, చూపిస్తున్నాను ఒకసారి. చూడండి, నేను ఇలా చూపించాను కదండి, దాని కిందకి మరో స్టెప్ వెళ్ళాలన్నమాట. చూసారు కదా, అలా పెట్టుకోవాలండి. స్టెప్ కిందకి స్టెప్ వెళ్ళిందనమాట. అలా ఎక్కితేనే ఇది నీట్గా బాగుంటుందండి. అలాగే మనకి కుర్చీలు ఎక్కువ వచ్చి కింద కూడా బుట్టలా బాగుంటుంది. అలా అని మనం లావుగా కనిపించమండి దీంట్లోనూ, ఎందుకంటే పైన మనం కుట్లు వేసుకుంటాం కదా, ఇది హిప్ని పట్టుకుంటుందండి. మామూలు కుర్చీలు లంగాల మనకి రాదండి. ఇది బాగుంటుంది. ఇది ఓల్డ్ అయినా కానీ చాలా బాగుంటుందండి. చూడండి, మరోసారి పెడుతున్నాను. ఒక స్టెప్ కిందకి మరో స్టెప్ వెళ్ళాలి. స్టెప్ కిందకి స్టెప్ వెళ్ళాలి. సేమ్ ప్రాసెస్లో అలా మనకి ఒకవేళ మనం మార్క్ చేసుకున్న చోటుకి కలవకపోతుంటే మనం స్టెప్ని తగ్గించుకుంటూ రావాలండి. అంటే కిందకి పెడుతున్నాం కదా మనం స్టెప్ కిందకి స్టెప్ని, దాన్ని కొంచెం బయటికి లాక్కోవచ్చు. ఎక్కువగా ఉంటే కనుక మనం ఇంకా ఎక్కువగా స్టెప్ కిందకి స్టెప్ని ఎక్కువ క్లాత్ పెట్టుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు దీన్ని కింద మనం వేసుకున్న బద్దిని మడిచి బొందులా కుట్టుకోవాలండి. మనం కట్టుకునే తాడండి అది, దాన్ని బెల్ట్గా కూడా అయిపోతుంది మనకి. మనం మామూలు కుర్చీలంగా అయితే బెల్ట్ వేరేగా లోపల తాడు వేరేగా ఉంటుంది. దీనికి అలా కాదండి, బెల్టే తాడుగా అయిపోతుంది.
ఎంతసేపు దీనికి నీట్గా రావాలండి. కుట్టు అనేది మనం నీట్గా వంకర్లు లేకుండా ఎడ్జ్లో సమానంగా రావాలండి. ఎంత నీట్గా వస్తే కుట్టు అనేది అంత బాగుంటుంది. ఇది మనకి ఖర్చు ఏమి లేదండి. నేను ఓల్డ్ శారీ, ప్లెయిన్ శారీ తీసుకున్నాను. అందులో 3 మీటర్స్ తీసుకున్నాను. ఒక పంచి తీసుకున్నాను. అది కూడా నేను లైనింగ్ కూడా కొనుక్కోలేదు. నేను దీనికి వేసే అంచు కూడా కొనుక్కోలేదండి. ఓల్డ్ శారీ ఉంటే దాన్ని తీసేసుకున్నాను. మనం తీసుకున్న శారీకి అంచు ఉంటే దాంతో అయినా ఇలా కుట్టుకోవచ్చండి పరికిణీ కింద. చూడండి, ఈ పక్కకు వచ్చేసాము. కుర్చీల దగ్గర పూర్తి అయిపోయింది. తాడు దగ్గరకు వచ్చేసాము. కుట్టేసాం కదండి. మనం కావాలితే పైన కుట్టేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీని మీద ఇప్పుడు మనం ఈ కుట్టు మాత్రం కంపల్సరీ అండి. ఇది మాత్రం వేసుకోవాలి. మన హిప్ని పట్టుకుని ఉండడానికి అండి. ఇది నొక్కి పట్టుకుని ఉంటుంది, లావుగా కనిపించం కూడాను. చూడండి, కుర్చీ కిందకి మనం కుర్చీ పెట్టాం కదా, అదే స్టెప్ కిందకి స్టెప్ పెట్టాం కదా, దాని మీద ఎడ్జ్లో కుట్టు వేసుకుంటూ రావాలండి. నీట్గా రావాలంటే బాగా సైడ్కి వేసుకోవాలండి, దగ్గరగానే. పొడవుగా వేసుకున్నాం కదండి. ఇప్పుడు క్రాస్గా మళ్ళీ పైకి తీసుకురావాలండి. ఆ కుర్చీ పై నుంచే మనం క్రాస్గా తీసుకురావచ్చు, లేదంటే మనం అడ్డంగా కుట్టేసి మళ్ళీ మరో కుర్చీ మీదకి తీసుకురావచ్చు. కానీ ఇలాగే బాగుంటుందండి. ఇలా క్రాస్గా వేసుకుంటే బాగుంటుంది, నీట్గా కనిపిస్తుంది. క్రాస్గా వచ్చాం కదండి, మళ్ళీ మరో స్టెప్ మీద మళ్ళీ అలా ఎడ్జ్లో కుట్టుకోవాలండి. చివరికంట వేసుకోవాలన్నమాట. స్టెప్ మీదకి స్టెప్ ఎక్కించి చూసుకోవాలండి. కింద కూడా మనం ఎక్కడి వరకు వేసుకోవాలనేది మనకు తెలియడానికి మనం ఇందాక 5 ఇంచెస్ కుట్టు వేసుకున్నాం కదండి పొడవుగా, ఆ కుట్టు వరకు వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రతి స్టెప్ మీద కుట్టు ఆ కుట్టు వరకు వచ్చేదానికి వేసుకుంటే మొత్తం అన్నీ సమానంగా వస్తాయండి. ఇలాగే ప్రతి స్టెప్ మీద నిలువుగా రాంచి మళ్ళీ క్రాస్గా పైకి వెళ్ళాలండి. స్ట్రైట్గా కిందకి రావడం, క్రాస్గా పైకి వెళ్ళడం. ప్రతి స్టెప్కి కూడా మనం చూసుకోవాలండి. కింద పైన ఎలా అయితే స్టెప్ కిందకి స్టెప్ వెళ్ళిందో, కింద కూడా మనకి స్టెప్ కిందకి స్టెప్ వెళ్ళాలి. చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలండి. కొంచెం లేట్ అయినా ఇది చాలా బాగుంటుందండి. చూడండి, పూర్తయిపోయాయి. ఇంకొక స్టెప్ వేస్తే సరిపోతుంది. మనం లైనింగ్ ఇందాక ఇలా అటాచ్ చేసుకోకపోతే కనుక చాలా ఇబ్బంది అవుతుందండి. చూసారు కదా, లాస్ట్కి వచ్చేసరికి బరువు అయిపోయింది నాకు, జరిగిపోతుంది. సరేనండి, అయిపోయింది. జస్ట్ 1 స్టెప్. అంతేనండి, పూర్తయిపోయింది. ఇప్పుడు మనం కింద అంచు వేసుకోవాలండి. కింద అంచు వేసేసుకుని స్టెప్ వేసుకోవాలి. చూడండి, మనం పైన కుట్టు కూడా వేసుకోవచ్చు అన్నాను కదా, వేసుకుంటే వేసుకోవచ్చు. ఇలాగే నీట్గా ఉంటుంది. చూడండి, లోపల ఇలా ఉంటుందండి.
అంచు వేసుకుంటున్నాను. కింద బోర్డర్లో అంచు వేసేసుకోవడమే. కింద కుట్టు పైన కుట్టు వేసేసుకుంటే బార్డర్ తయారైపోతుంది. ఒకవేళ మీరు కుట్టుకోవాల్సిన లంగాకి అంచు ఉంటే, చీరకి అంచు ఉంటే అలా ఉంచేసుకుని కూడా కట్ చేసేసుకోవచ్చు, కుట్టేసుకోవచ్చు. ఇలా విడిగా అతకవలసిన పని ఉండదు. ఇప్పుడు సైడ్ అతికేసుకోవాలండి. ఇందాక మనం కార్నర్స్ 2 కుట్టాం కదా, వాడి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని కింద అంచు వరకు కుట్టేసుకోవాలండి. సమానంగా పట్టుకుని కుట్టుకోవాలండి. ఇది కూడా మనం లైనింగ్ పొరలు అటు ఇటు కదలకుండా 4 పట్టుకుని కుట్టేసుకోవాలి. అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా చక్కగా వచ్చిందో. ఇది లైట్ కలర్ కావడంతో మీకు బాగా కనిపించడం లేదు, కానీ చాలా బాగుందండి. అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.